హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోజు నాకు కొన్ని కామెంట్స్ వస్తాయండి. ఏంటంటే, ప్రతిరోజు వీడియో పెడతావు, డైలీ వీడియో అంటే డైలీ వ్లాగింగ్ అనేది చాలా కష్టం కదా వాటి, ఎలా చేస్తున్నావు, నీకు చాలా ఓపిక ఎక్కువ అని చెప్పి. నిజానికి ఇష్టంతోనే చేస్తున్నాను, కానీ కష్టం అయితే మాత్రం చాలా ఉంటుంది డైలీ పెట్టాలి అంటే. రోజు మార్చి రోజు అయితే పర్వాలేదు, వారంలో 2 వీడియోస్ అయితే కొంచెం అంత ఎక్కువ ఇబ్బంది పడకుండా పెట్టొచ్చు అనమాట. కానీ డైలీ వీడియో పెట్టాలి అంటే మాత్రం ఒక యూట్యూబర్కే తెలుస్తుంది ఆ కష్టం ఎంత ఉంటుందా అని చెప్పి. ఎందుకు చెప్తున్నాను అంటే, పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఇంకంతకంటే ఏమి ఆన్సర్ ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. సో మీ ఇష్టం, పెడితే పెట్టుకోండి. మీరు పెడుతూ ఉంటారు, నేను డిలీట్ చేస్తూ ఉంటాను. అంతకు మించి చేసేది పోయేది ఏమీ లేదు. కాకపోతే మీరే ఎక్స్ట్రాగా ఏమంటారు, కొంచెం పాపం సంపాదించుకుంటారు ఒకళ్ళని ఊరికనే అని. ఎందుకు మనం తెప్పించుకోవాలి ఆ పాపాన్ని? నేను మీ జోలికేం రావట్లేదు. మీకు నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కంపల్సరీగా నేనే మీ మొబైల్ ఆన్ చేసి అయితే మీకు ఇవ్వట్లేదు కదా. సో అది మీ ఇష్టం. డైలీ వీడియో పెట్టడం అయితే మాత్రం అంత ఈజీ అయితే కాదండి. నాకు నచ్చింది, నేను చేయగలిగింది, నాకు తోచింది, నా లైఫ్ స్టైల్ మాత్రమే నేను మీతో షేర్ చేయగలను. అంతకంటే ఇంకా వేరే తెచ్చి నేను చూపించినా అది ఆర్టిఫిషియల్ లాగానే ఉంటుంది. సో అంతే, అంతకుమించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా వీడియో చూస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను. అలాగే ఇంకా ఇవాళ పిల్లల కోసం వచ్చేసి కాలీఫ్లవర్ రైస్ అయితే చేస్తూ ఉన్నానండి. మా వారికేమో కర్రీస్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంక నేను అంటే ముందు రోజు మటన్ చేశాను కదా, సో ఆ కర్రీ కొంచెం ఉంది. సో ఆ కర్రీ ఉంది కాబట్టి పిల్లల వరకు కాలీఫ్లవర్ రైస్ అయితే చేసేస్తా ఉన్నా అనమాట. అయితే రైస్ ఉడుకుతున్నప్పుడు నేను ఏం చేశానంటే, కొంచెం పొదునుగా ఉంటుంది కదా. ఎందుకంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు రైస్ మరీ మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి నేను అన్నం ఉడికేటప్పుడే కొంచెం రైస్ అయితే తీసేసుకున్నాను అనమాట పిల్లల వరకు. మామూలుగా అన్నంతో కూరతో తినేటప్పుడు కొంచెం అన్నం మెత్తగా ఉండాలి కాబట్టి సో మా వారికి నార్మల్గా వండేసాను అనమాట. అయితే ఇక్కడ కాలీఫ్లవర్ని వేడి నీటిలో అయితే వేసేసాను. కడాయిలో కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ఒక 6 లేదా 7 వెల్లుల్లిపాయలని మంచిగా దంచుకొని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకొని వేడి నీటిలో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, సో ఆ కాలీఫ్లవర్ కూడా వేసేసాను. వేడి నీటిలో కాలీఫ్లవర్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే అందులో ఏదైనా చిన్న పురుగులు లాంటివి ఏదైనా ఉన్నా కూడా పోతాయి. సో అందుకని ఎప్పుడు వేడి నీటిలో వేస్తాను నేను కాలీఫ్లవర్ మాత్రము. కాలీఫ్లవర్ వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కలర్ కావాలి అనుకుంటే పసుపు యాడ్ చేయండి. కలర్ ఏమొద్దు, వైట్గా ఉన్నా బాగుంటుంది అనిపిస్తే పసుపుని స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెం వీడియోలో బాగుంటుంది కదా అన్నట్లుగా కొంచెం పసుపు అయితే వేసాను అంతే. సో కొంచెం ఫ్రై చేసేసి మూత పెట్టేశాను. సిమ్లో పెట్టేసేయండి, బాగా మగ్గాలి. ఆవిరికే మగ్గిపోతుంది కాలీఫ్లవర్, వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంక ఈ లోపల ఇడ్లీ అయితే ఉడికిపోయింది. మా వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి వచ్చేస్తాను. ఈ లోపల కాలీఫ్లవర్ మగ్గుతూ ఉంటుంది. సో ఇదిగోండి, ఇలాగా మగ్గిపోయింది. మీరు కావాలి అనుకుంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్తోనే చేశాను, కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేస్తే ఇంకా బాగుంటుంది. అంతేనండి, కాలీఫ్లవరు బాగా వేగిపోయిన తర్వాత రైస్ వేసేయడమే. ఏ ఫ్రైడ్ రైస్కైనా ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఫస్ట్ రైస్ వేసిన వెంటనే ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. దానికి ఏంటంటే ఆ ఆయిల్ అంతా కూడా రైస్కి బాగా పట్టుకుంది అంటే పొడి పొడిగా ఉంటుంది అనమాట. సో అందుకే ఫస్ట్ ఏంటంటే అంతా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని అందులో నేను కొంచెం మిరియాల పొడి, రైస్కి సరిపడా ఉప్పు, ఫస్ట్ కాలీఫ్లవర్కి పట్టుకోవడానికి కొంచెమే వేసానండి సాల్ట్. అప్పుడు కనుక ఎక్కువ వేస్తే మరి కాలీఫ్లవర్ ఉప్పు కష్టం అయిపోతుంది. అందుకని చెప్పి కాలీఫ్లవర్కి సరిపడా కొంచెం ఉప్పు వేసాను. మళ్ళీ రైస్కి సరిపడా ఇప్పుడు రైస్ వేసిన తర్వాత వేసాను అనమాట ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత పిజ్జా సీజనింగ్, మిరియాల పొడి అన్నీ వేసేసి తర్వాత హై ఫ్లేమ్లో ఫస్ట్ సిమ్లో పెట్టి కలుపుకున్నాను. తర్వాత అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. అంతేనండి. సో సింపుల్గా కాలీఫ్లవర్ రైస్ అయితే అయిపోయింది. దీంతో మనము పాస్తా చేసుకుంటాం కదా వైట్ సాస్, సో ఆ వైట్ సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
కాకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే ఏమవుతుందంటే మధ్యాహ్నానికి కొంచెం గట్టిగా అయిపోతుంది. సో వేడి వేడిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా కాలీఫ్లవర్ గార్లిక్ రైస్ చేసుకొని పక్కన వైట్ సాస్ పెట్టుకొని దాంతోపాటు కొంచెం ఏదైనా వెజిటేబుల్స్ కానీ మష్రూమ్స్ కానీ పన్నీర్ కానీ ఫ్రై చేసుకొని కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంక మా వాళ్ళకి పప్పు చెక్కలు ఉంటే అవి బ్రేక్ పెట్టేశాను. ఇంక ఉసిరికాయలు పెట్టమని చెప్పారు. ఫ్రూట్స్ ఉన్నాయి అయినా సరే వాళ్ళు ఉసిరికాయలే అడిగారు. సరే అని చెప్పి ఇంకా అవే పెట్టేసా అనమాట. వాళ్ళకైతే ఇంకా అవి లంచ్ బాక్సెస్ అవి ఇచ్చేసి ఇంక పంపించాను. తర్వాత ఇంక బ్లింకిట్ అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటాను నేను ఎప్పుడు కూడా కావాల్సిన సరుకులు అవన్నీ. అంటే సరుకులు కాదు, ఇవి డిటర్జెంట్ కానీ లేకపోతే ఇలా కంఫర్ట్ కానీ ఇలాంటివి. కాకపోతే ఇంక ఇవాళ డీమార్ట్కి వెళ్ళలేదు. సో అందుకని చెప్పి బ్లింకిట్లో పెట్టా. మెయిన్గా ఈ తాడు కోసం అండి. ఈ చలికాలంకి అసలు ఎండ ఎక్కువ రావట్లేదు బాల్కనీలోకి. బట్టలు అసలు వాసన వస్తున్నాయి, ముక్కు వాసన వస్తున్నాయి అనమాట. బాగా ఎండలో ఎండడం అలవాటు కదా నాకు. వైజాగ్లో మేడ మీద ఎండబెడతాను బట్టలు. ఇక్కడ బాల్కనీస్లో ఎండబెడుతుండేసరికి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు బట్టల విషయంలో. సరే అని చెప్పి ఇంకా తాడైతే తెప్పించాను, మేడ మీద కడదాంలే అని. అలాగే ఇంకా క్లిప్స్ కూడా. ఇంకా కొన్ని గ్రాసరీస్ అయిపోయాయి. సో అవి కూడా కొన్ని అంటే మినపప్పు, పొట్టు మినపప్పు ఉంది కదా, పొట్టు మినపప్పుని గారెలకి ఉంచేద్దాము, ఇడ్లీకి దోశకి మామూలు మినపప్పే ఉంటే బెటర్ కదా అని చెప్పి అవి అయితే అది డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు ఎప్పుడు తెప్పిస్తాను. సో అదో ప్యాకెట్ అయితే తెప్పించా. అలాగే పల్లి ఆయిల్ కూడా అయిపోయింది. సో పల్లి ఆయిల్ నేను ఏంటి అంటే నెలకి ఒక 2 కేజీలు పల్లి ఆయిల్ కూడా పెట్టుకుంటాను, పచ్చళ్ళు ఇలాంటివి ఎప్పుడైనా ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు అయిపోయాయి. సరే అని ప్రస్తుతానికి ఒక ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను. అలాగే ఇంకా కంఫర్ట్ కాదు, ఇవాళ నేను సాఫ్ట్ టచ్ అయితే తెప్పించాను అనమాట. బాగుంది అది కూడా ఫ్లేవర్ అయితే. తర్వాత మావయ్యని తీసుకొని వచ్చాను పైకి దారం కట్టడానికి. 6th ఫ్లోర్ వరకు అది పనిచేస్తుంది. ఇది 5th ఫ్లోర్ వరకే. హుక్కులు లేవా? ఇక్కడ నుంచి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఎక్కువ ఉన్నట్టుంది మావయ్య, ఈ రెండిటికి మధ్యలో. ఇక్కడ అటువైపు వెళ్దామా? అటువైపు ఖాళీ లేనట్టున్నాయి. మొత్తం అన్నీ ఇక్కడంతా ఫుల్ అయిపోయాయి. మొత్తం అటు కూడా ఖాళీ లేదు. ఇంకెక్కడ ఖాళీ లేదు మావయ్య, ఇక్కడే కట్టుకోవాలి. ఖాళీ లేదు ఇక్కడే. ఇగో ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది అంతే. అసలు ఎక్కడ ఖాళీ లేదండి, మొత్తం అన్నీ ఫుల్ అయిపోయాయి. ఈ మధ్యలో చూడండి మావయ్య, దీనికి మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఉన్నట్టుంది. ఇది జరుపుదాం, ఈ దారం ఇలా జరిపేస్తే జరపచ్చు మావయ్య. అవుతుందా? దారం కట్టడానికి కుస్తీ పడుతున్నాం. చుట్టేశారా? చూద్దాం. నేను అనుకున్నాను మామూలుగా అపార్ట్మెంట్స్లో అందరూ కూడా బాల్కనీస్లోనే ఆరబెట్టుకుంటారు బట్టలు అని చెప్పి, కానీ కాదు, మేడంతా కూడా తాడులే ఉన్నాయి. అస్సలు ఖాళీ లేదు. తాడు కడదామంటే అసలు ఖాళీ లేదనమాట. మొత్తం అన్ని దగ్గరలో కట్టేశారు. ఇంకా మేము కూడా అక్కడ చిన్నది కొంచెం అలా గ్యాప్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎతికి ఇంకా మొత్తానికి ఇక్కడైతే కడతా ఉన్నాము. ఇదైతే మొత్తం 10 మీటర్స్ కరెక్ట్గా సరిపోయింది. ఏమంటారు, ఆ ఒక్క లైన్ అయితే వచ్చిందనమాట. నేనైతే 2 లైన్లు సరిపోద్దులే అని అనుకున్నాను, కానీ కాదు. ఈ బ్లింకిట్లో డబ్బులు కొంచెం ఎక్కువైనా కానీ ఎమర్జెన్సీ టైంలో కావాల్సినవన్నీ అందులో దొరుకుతున్నాయండి. దాని వరకు కొంచెం ఆనందం. ఎందుకంటే మా ఆయనకి ఎప్పుడు నేను చెప్తున్నానో ఈ దారం తీసుకురమ్మని చెప్పి, అస్సలు గుర్తుండట్లేదు. లేకపోతే నేను అనుకోలేదు ఆ బ్లింకిట్లో ఇవన్నీ ఉంటాయని చెప్పి. నేను చెక్క ఉండేసరికి ఇంకొకటైతే పెట్టా. కొంచెం గ్యాప్ ఎక్కడైనా ఉంటే ఇంకోటి కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడ్డానికి వాళ్ళు చాలా ఖాళీగా ఉన్నాయండి. మామూలుగా ఇంత ఖాళీ ఉండవు. ఏమవుతుందంటే ఇప్పుడు ఆ దారాలు ఎవరివి ఏంటి అని మనకు తెలియదు కదా. సో ఎప్పుడైనా వేసేసామనుకోండి, ఒకవేళ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు బట్టలు తీసి ఇంక పక్కన పెట్టేస్తారు. అలాగే అయింది ఒకసారి, తెలియక ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన కొత్తల్లో అలాగే వేశాను. అప్పుడు తీసి పక్కన పెట్టేసి ఉన్నారనమాట. సరేలే అని చెప్పి ఇంక అప్పటి నుంచి ఎప్పుడైనా కొంచెం ఈ బెడ్షీట్లు ఇలాంటివి బ్లాంకెట్స్ ఆరవు కదా, అలాంటప్పుడు లక్ష్మి గారు అని చెప్పి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో తను అడుగుతాను, వాళ్ళ దారం ఏదైనా ఖాళీగా ఉంది అంటే అప్పుడు వాళ్ళ దారం మీద వేసుకునేదాన్ని. సో ఫైనల్గా నేను కూడా దారం కట్టేశాను.
ఇంకోటేంటంటే మొక్కలు మొక్కల్ని కూడా పైనే పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కింద అస్సలు ఎండ తగలట్లేదు. అసలు అంటే ఎంత వాటరేసినా సరే దానికి ఖచ్చితంగా సన్‌లైట్ అయితే ఉండాలి. ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా. మీకు గుర్తుందా? నేను వైజాగ్‌లో తెచ్చి బాల్కనీలో, తర్వాత బాల్కనీలో నుంచి మేడ మీద అట్లా మారుస్తూనే ఉండేదాన్ని. ఎందుకంటే సన్‌లైట్ తగలాలి. కొంచెం ఎండ కూడా తగలాలి. లైట్ ఒకటే కాదు. లైట్ కావాలి అంటే బాల్కనీలో పెట్టేదాన్ని. ఎండ కూడా తగలాలి అంటే తీసుకెళ్ళి మేడ మీద పెట్టేదాన్ని. సో, ఇప్పుడేంటి అంటే అసలు లైట్ కూడా తగలట్లేదు. ఎండ రావడం పక్కన పెడితే కనీసం వెలుతురే ఉండట్లేదు. అందుకని చెప్పి మొక్కలన్నీ కూడా బాగా వడిలిపోయాయి. అయి చూస్తే అయ్యో అనిపిస్తుంది. సరేలే ఇంకా బట్టలు కూడా డైలీ మేడ మీద ఆరబెట్టేసి, ఆ మొక్కలు కూడా తెచ్చి పైన పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. అంటే మన సొంత ఇల్లు అనుకోండి ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది రెంట్ హౌసు అందులోనూ ఇంకా అపార్ట్మెంట్ అంటే కొంచెం టెన్షన్ ఉంటది కదా! ఏమైనా అంటారేమో అని. సో, అడిగితే పర్లేదు పెట్టుకోమన్నారు. సో, పెడదాంలే అని చెప్పి అనుకుంటున్నా. సో, ఇంకా కిందకొచ్చేసి ఇంట్లో పనులు అన్నీ చేసేసుకునిన తర్వాత ఇంకా మధ్యాహ్నానికొచ్చేసి మామయ్య వాళ్ళ కోసం లివర్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ లివర్ ఫ్రై అనమాట. సో, ఇదేంటి అంటే చికెన్ లివర్‌ని కట్ చేసేసి సాల్ట్ ఒకటే ఏసాను. సాల్ట్ ఏసి, వాటర్ ఏసి ఉడకబెట్టేసాను ఫస్ట్ అయితే. ఆ నీచు నీళ్ళన్నీ కూడా వంచేసాననమాట. అది ఓన్లీ ఉడకబెట్టిన లివర్ పీసు. ఆ తర్వాత ఇక్కడైతే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఉల్లిపాయలు బాగా అంటే ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఉడకబెట్టుకున్న ఈ లివర్ పీసెస్ అయితే ఏసేసాను. ఇది వరకు నేను సెపరేట్‌గా ఉడకబెట్టేదాన్ని కాదు. అలాగే అంటే అలాగే ఫ్రై చేసేసేదాన్ని పచ్చి మాంసంతోటి. సో, ఒకళ్ళు ఏం చెప్పారంటే నీచు నీళ్ళు ఉంటాయి కదా! దాన్ని సెపరేట్‌గా కుక్ చేస్తే మనకి లివర్ ఫ్రై అనేది చల్లారినా సరే నీచు వాసన రాకుండా ఉంటది అని చెప్పారు. నాకు కూడా అది కూడా కరెక్టే అనిపిచ్చింది. అందుకే లివర్‌ని ఉప్పొక్కటే ఏసి ఉడకబెట్టేసి ఆ నీళ్ళన్నీ వంచేసాననమాట. ఆ తర్వాత ఉల్లిపాయ వేగాక ఆ లివర్ కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇంక అందులో మనం ఎప్పుడు ఏసుకునే ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అయితే ఏసేసుకున్నాను. వేసేసి సిమ్‌లో పెట్టేసి బాగా రోస్ట్ అనమాట. ఇది కర్రీ కాదు బాగా రోస్టు. సో, రసం అవి ఉన్నాయి. సో, మా వాళ్ళకి రసం ఉంటే చాలు ఇలాంటి ఫ్రైస్ గాని పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. అయితే ఇంక ఇది కొంచెం అంటే నీచు వాసనని కట్ చేయాలి అంటే మిరియాల పొడి బావుంటది. సో, మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా అయితే దీనికి ఇంకోటేంటి అంటే ఇది చూసారా? ఇది కొబ్బరి పొడి. మీకు ఒక లాస్ట్ వీక్‌లో చూపిచ్చాను కదా! కొబ్బరిని ఫ్రై చేసి, పుట్నాల పప్పుని ఫ్రై చేసి, కారము, కొంచెం జీడిపప్పు అన్నీ ఏసి పౌడర్‌లాగా చేసి పెట్టుకున్నాను. సో, అదైతే ఏసాను. ఈ ప్లేస్‌లో మీరు వెజిటేరియన్స్ అయితే లివర్ తీసేసి బంగాళదుంపల్ని గానీ, లేకపోతే చామదుంపల్ని గానీ, లేకపోతే కందగడ్డ గానీ, ఈ మూడిట్లో ఏదైనా సరే ఈ వేపుడు చాలా బావుంటది. దాంట్లో ఈ కొబ్బరి పొడి ఏస్తా అనమాట. నాకనిపిచ్చింది వెజ్ ఫ్రైస్‌లో ఏస్తాను కదా! నాన్ వెజ్ ఫ్రైలో ఎందుకేయకూడదు అని చెప్పేసి ఏసాను. ఎందుకంటే అది కొబ్బరి క్వాంటిటీ ఎక్కువుంటది కదా! సో, కమ్మగా ఉంటది కదా అన్నట్లు ఏసా. మా వారిని, మామయ్యని అడిగితే చాలా బావుంది వేపుడైతే అని అన్నారు. కాకపోతే ఫ్రై మాత్రం సిమ్‌లోనే ఉండాలి. సిమ్‌లో అసలు అడుగు మాడకుండా ఉండే కడాయి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ ఏం వెయ్యం కాబట్టి అది సిమ్‌లోనే బాగా ఫ్రై అవ్వాలనమాట. సో, ఫైనల్‌గా కరివేపాకేసేసి నాకు కూడా కొంచెం టెంప్టింగ్‌గా అనిపిచ్చింది. బాగా ఎర్రగా వేగిపోయింది కదా! అనిపిచ్చింది. స్మెల్ కూడా మంచిగా వస్తా ఉందనమాట. కానీ తినకూడదు అనుకున్నప్పుడు తినకూడదు అంతే. తినను అనుకుంటే. సో, మామయ్యకైతే పెట్టేసాను ఫస్టు. మిగతాది నైట్‌కి కూడా సరిపోద్దనమాట. ఇంక సెపరేట్‌గా మళ్ళీ నైట్‌కి వంట చేయాల్సిన పనైతే లేదు. నాకు పిల్లలకి చేసుకుంటే సరిపోతది. సో, మా వారికి, మామయ్యకి అయితే మాత్రం లివర్ ఫ్రై, రసం ఎలాగో ఉన్నాయన్నమాట. సో, మామయ్యకైతే పెట్టేసాను. ఆ తర్వాత అన్నం పెట్టేసి నేను కూడా నేను యాక్చువల్‌గా మజ్జిగ చారు అంటాం కదా! సో, అది చేసుకున్నాను. సో, మజ్జిగ చారు, ఆవకాయ పచ్చడి పెట్టుకొని తినేసాననమాట నేనైతే మాత్రం. ఆ తర్వాత నేను ఇంకొంసేపు పడుకున్నానండి మధ్యాహ్నము. ఒక 1 అవర్ అయినా అంటే నిద్ర పట్టదు. అట్‌లీస్ట్ అలా నడుము వాల్చా అనమాట. ఆ తర్వాత ఇంకా లేచి ఏదైనా స్నాక్ చేస్తాము అనిపిస్తే ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి గదా! ఇంకా చెక్కలు కూడా ఉన్నాయి. యాక్చువల్‌గా ముందు రోజు రవ్వ లడ్డు చేద్దామని చెప్పి అనుకున్నాను. పెద్దోడు అడిగాడు. కాకపోతే కుదరలేదు. ఇవాళ చేద్దాం అనుకున్నాను. ఇవాళ ఇంట్లో చెక్కలున్నాయి. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకేం చేస్తాంలే అని చెప్పి బద్ధకిచ్చేసాను. అయితే వీళ్ళేంటంటే స్వీట్ క్రేవింగ్ అనమాట. హాట్ ఉంది గదా! స్వీట్ అడుగుతారు. సో, ఇంక స్వీట్ అయితే ఏం చేయలా. రేపు చేసుకుందాంలే అని చెప్పేసి నేను ఇదిగోండి గోవా క్రష్ అయితే చేస్తా ఉన్నాను. అదే గోవా క్రష్ అంటే గోవా మిల్క్ షేక్ లాగా అనమాట.
తీరా జామకాయలు కట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే ఇంట్లో షుగర్ లేదు అని చెప్పి. అంటే బెల్లం పొడే వాడుతున్నాను. జ్యూస్‌లో బెల్లం పొడేస్తే బాగోదు గదా! అప్పుడు గుర్తొచ్చింది. అర్రే! షుగర్ లేదు ఎలాగా అని చెప్పి ఖచ్చితంగా కొంచెమైనా షుగర్ అయితే వెయ్యాలి గదా! అప్పుడు అనిపించింది సరే జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాము. మా వారిని వచ్చేటప్పుడు షుగర్ తెమ్మని చెప్దాము. అప్పుడు కలుపుదాంలే అని చెప్పేసి ఇంక నేను షుగర్ అయితే ఏం వేయలేదు. ఒక 2 పింక్ గోవా అవి. సో, నేను వైట్ అనుకున్నాను. కానీ అవి పింక్ గోవా. సో, అవైతే ఏసేసి ఫస్ట్ కొంచెం పాలేసి బాగా పేస్ట్ లాగా చేసేసా. అది బాగా పేస్ట్ అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా ఏసా అనమాట. జామకాయలో వాటర్ వేయకపోతే థిక్ పేస్ట్ లాగా ఉంటది. ఖచ్చితంగా వాటర్ అయితే వేయాలి. సో, పాలు కూడా ఏసి ఇదిగోండి ఇలాగా స్మూతీ లాగా చేసేసా అనమాట. ఇలా చేసేసి పెట్టేస్తే ఏంటంటే గింజలు ఇలాంటివి ఏదైనా ఉన్నా సరే అడుక్కెళ్ళిపోతాయండి. మనం తాగేటప్పుడు పైనే గనక ఉంచేసుకుంటే కొంచెం గింజలు లాంటివి ఏదైనా ఉన్నా అడుగున ఉండిపోతాయి. లేదు అంటే వడకట్టుకోవచ్చు. వడకట్టాల్సిన అవసరం కూడా లేదు నిజానికి చెప్పాలంటే. అవి కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి గింజలు ఏదైనా ఉన్నా అడుక్కెళ్ళిపోతాయి. పైనే ఉంచుకుంటే సరిపోద్ది. ఇంక మళ్ళీ మా వారొచ్చాక షుగర్ కలిపాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. అయితే ఇంక ఎలాగో మేడపైకెళ్ళి బట్టలు తీసుకొద్దాం అనుకున్నాను. ఫస్ట్ అనుకున్నాను పిల్లలొచ్చిన తర్వాత పిల్లలకి చెప్దాంలే ఈ మొక్కలన్నీ పైన పెట్టేయమని చెప్పి. మళ్ళీ ఇంక నా చేతులు ఊరుకోవు గదా! సరే పెట్టేద్దాంలే అని జెప్పేసి ఇంక నేనే వచ్చి పైన పెడతా ఉన్నాను. మీరు చూస్తున్నారు గదా! తడిగానే ఉంది. ఆ కుండీ అయితే తడిగానే ఉంది. వాటర్ అయితే వేస్తున్నాను. కానీ అది చూడండి ఎలా అయిపోయింది. ఇలా డల్‌గా ఇలా వంగిపోయి అలా అయిపోయింది. ఈ మనీ ప్లాంట్ అయితే యాక్చువల్‌గా మంచిగా ఇక్కడేంటంటే కొంచెం లైట్ కూడా పడతది. అయినా సరే ఎందుకు ఎదగట్లేదోనండి. ఈ మనీ ప్లాంట్ చూసారా మొత్తం అంతా ఎండిపోయింది. అసలు వైజాగ్‌లో ఉన్నప్పుడైతే దారాలు దారాలుగా ఇలా పొడవుగా ఉండేవి మనీ ప్లాంట్స్ గానీ అన్ని మొక్కలు. మొక్కల గురించి తలుచుకుంటే మాత్రం చాలా ఏడుపొస్తది నాకు. అసలు ఎంత పెంచుకున్నానో ఏం చెప్తాం. ఇంక మళ్ళీ నేనెప్పుడు ఇల్లు కొనుక్కుంటానో, నేనెప్పుడు నా గార్డెనింగ్ చేసుకుంటానా అనిపిస్తది. దేనికైనా టైం రావాలిలెండి. సో, అదొకటి మాత్రం నాకు చాలా వెలితయిపోయిందనమాట. ఈ మొక్కల గురించి మాత్రం. ఎందుకంటే, ఒక్కసారి మనకి పెంచడం అలవాటయిపోయిందంటేనండి, ఇప్పుడు ఒక మనిషి మనకి అలవాటైతే ఒక మనిషి దూరమైతే ఎంత బాధేస్తదో, ఈ మొక్కలు కూడా ఇంచుమించు అలాగే అనమాట. ఈక్వల్ టు మనుషులు. సో, ఈ మొక్కల్ని కొంచెం పక్కన పెట్టేసానేమో అన్న ఫీలింగ్ వస్తా ఉంది నాకైతే. కానీ కాదు. సో, మేడ మీద పెట్టి మళ్ళీ పెంచుదాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో, ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మేడ మీద పెట్టేసి ఫస్ట్ ఒక 2 డేస్ వాటర్ అది ఏస్తూ వాటిని కొంచెం మంచిగా గమనించాలి. ఇది చూసారా? అసలు మొత్తం వాటర్ ఏస్తున్నా సరే ఎలా అయిపోయాయో, ఆ చిన్న ఏమంటారు కాడలాగా ఉండిపోయింది. మామూలుగా అయితే వాటిలికి పక్కన నుంచి పిలకలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎండ లేదు ఏమీ లేదు. ఇంక అందుకే ఎలా వేసిన మొక్క అలా జస్ట్ అలా బ్రతికి ఉన్నాయన్నమాట అంతే. సరే అని చెప్పి ఇంక అవన్నీ కూడా లిఫ్ట్‌లో అయితే పెట్టేశాను. కొన్ని మామయ్య తీసుకొచ్చారు. కొన్ని నేనైతే ఇంక ఇలా లిఫ్ట్‌లో పెట్టుకొని పైకైతే తీసుకొచ్చేసి పైనైతే పెట్టేశాను. వీటి కింద స్టాండ్‌లొస్తాయి కదా! సో, స్టాండ్స్ కూడా కొనాలి. యాక్చువల్‌గా ఇవి ఇండోర్ ప్లాంట్సే. కానీ లైట్ కోసమే తీసుకొచ్చి ఒక 1 మంత్ అలా పైన పెట్టి కొంచెం మంచిగా ఎదిగిన తర్వాత మళ్ళీ స్టెమ్ కట్స్ చేసి మళ్ళీ అవి ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇవి తీసుకొని కిందకెళ్తాననమాట అలాగా. సో, ఇదివరకు వైజాగ్‌లో ఎలా అయితే చేశానో అలాగే ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా పెట్టేశాను. సో, బట్టలు ఆరేయడానికి వచ్చినప్పుడు వాటర్ వేద్దాంలే అని చెప్పి ఇంక 2 అలా ప్లాన్ చేసుకున్నాను. సో, అదండి ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, ఇంకా అలసిపోయాను ఎందుకో ఇవాళ. సో, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.